అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లక్కిరెడ్డిపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు విశేషంగా స్వాగతం పలికిన లక్కిరెడ్డిపల్లి ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, అలాగే మా నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలకు పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాయచోట్లో గెలవడం, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడం జరిగింది. తప్పకుండా ఏ నమ్మకాన్ని అయితే మా నియోజకవర్గ ప్రజలు నా పైన పెట్టారో, అలాగే మా నాయకత్వం నన్ను మంత్రిగా చేసిందో, ఈ 5 సంవత్సరాల్లో వాటి రుణం తీర్చుకునేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశం ఏమనగా, ఎన్నో సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గం అంటే ఒక అశ్రద్ధ. ముఖ్యంగా 175 నియోజకవర్గాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఏవైనా అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అది రాయచోటి అని ప్రతి ఒక్కరు చెప్తారు. తాగునీరుకైతేనేం, సాగునీరుకైతేనేం కటకటాలు పాలవుతున్న రైతులను, అలాగే ప్రజలను బయట వేసేదానికి ఆ భగవంతుడు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య లేకుండా, అలాగే రహదారుల విషయంలోనైతేనేం, డ్రైనేజ్ విషయంలోనైతేనేం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు ఓటేసారా, ఓటేస్తే పెన్షన్ ఇస్తాం, ఓటేసింటేనే ఇల్లు ఇస్తామని ఆ కాలాలు పోయినాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చే విధంగా, అలాగే ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రం అంతా వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నీరు ఎక్కువైపోయి నీటి గండాలుంటే మన నియోజకవర్గానికి వర్షం చుక్క లేదు. ప్రజలందరం తప్పకుండా భగవంతుని వర్షాలు రావాలని కోరుకుందాం. అలాగే ఈ ప్రభుత్వం కూడా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ ప్రజలు, గ్రామాలకైతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇస్తున్నాం. అలాగే ఏ గ్రామంలో ఏ పల్లెలో నీటి సమస్య ఉన్నా బోర్లు పెట్టి వేయించేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే నేను ఎలక్షన్ల ముందు చెప్పిన హామీ ఒకటే, ఎవరైతే రైతులు ఉన్నారో గత 5 సంవత్సరాల్లో వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన భూములను కూడా కాపాడుకోలేక వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క దాష్టికాలకు బయలైనారో వాళ్ళందరికీ విముక్తి పరిచే విధంగా ఈ 5 సంవత్సరాల చర్యలు అయితే రెవెన్యూ పరంగా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు ప్రభుత్వం లాగా అధికారుల పైన అయితేనేం, ప్రజలపైన అయితేనేం, ప్రతిపక్ష పార్టీల పైన అయితేనేం అజమాయిషి జులుమైతే ఈ ప్రభుత్వంలో ఉండదు. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి 5 సంవత్సరాలు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.